హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. M2 సంబంధించి మనం సెకండ్ యూనిట్లో ఉన్నాము. సెకండ్ యూనిట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చూడండి. ఇది ఆగస్ట్ 19th వచ్చింది. సో బేసిక్స్ చెప్తూ మీకు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ సమ్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. అండ్ సెకండ్ యూనిట్ సమ్స్ కూడా కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రతి చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాను స్టూడెంట్స్. ఓకే, సో క్లిక్ చేయండి, చూడండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. అండ్ ఎవ్రీ స్టెప్ నీట్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చిందనుకోండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఏ అండ్ బి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది ఇలాగా ఆగస్ట్ 19th ఇచ్చాడు స్టూడెంట్స్ ఈ క్వశ్చన్. ఓకే, అయితే మనం ఇది సాల్వ్ చేయాలి. ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మనం సొల్యూషన్, ఇచ్చిన ఈక్వేషన్ మనం గివెన్ ఈక్వేషన్ ఏదో తీసుకోవాలి. ఓకే, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటది? d to the power of 4y dx to the power of 4 plus 8 d square y by dx square plus 16y is equals to 0. ఓకే, దీన్ని మనం సింబాలిక్ ఫామ్ రాసుకోవాలి. ఏంటి సింబాలిక్ ఫామ్? సో సింబాలిక్ ఫామ్ అంటే ఇది d to the power of 4 కదా, అంటే d4 అని రాసుకుంటాను. ఓకే, d4 అంటే దీని యొక్క పవర్ ఏంటి 4 కాబట్టి d4గా రాసుకుంటున్నాను. ఓకే, సింబాలిక్ ఫామ్ ఉంటుంది దీన్ని. ప్లస్ 8 ఇది d స్క్వేర్లో ఉంది కాబట్టి క్యాపిటల్ D స్క్వేర్ రాసుకున్నాను. ఇక్కడ 16 ఉంది కదా, అది మాత్రమే తీసుకోవాలి 16 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. ఇది సింబాలిక్ ఫామ్. రాసుకున్న తర్వాత ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఓకే, సో ఈక్వేషన్ 1 ఎలా ఉందంటే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఓకే, ద ఈక్వేషన్ 1 ఫామ్. ఓకే, సో ఈక్వేషన్ 1 ఈజ్ ఎ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ రైట్ f dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వస్తుంది, అంటే ఈ ఫామ్ ఉన్నట్టు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రెండు కంపేర్ చేయండి. ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో కంపేర్ ది ఈక్వేషన్ 1 and 2. కంపేర్ ఈక్వేషన్ 1 and 2 అనుకోండి, కంపేర్ చేయండి. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? సో ఈ y క్యాన్సిల్ అయిపోతుంది. f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది వస్తుంది, రాసుకోండి. f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? d to the power of 4 plus 8 to the power of t square ప్లస్ 16 ఇలా వస్తుంది. అయితే దీన్ని మనము యాక్సిలరీ ఈక్వేషన్కి మార్చుకుందాం. యాక్సిలరీ ఈక్వేషన్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాను స్టూడెంట్స్. ఏంటి f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ d ఉంటే ఇక్కడ d ఉంది కదా, అలానే ఇక్కడ m వేసుకుంటే ఇక్కడ m వస్తుంది, ఇక్కడ m వస్తుంది, ఇక్కడ m వస్తుంది. వేసుకోండి. f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో f ఆఫ్ d అంటే ఏంటి? ఇదే కదా. సో f ఆఫ్ m అంటే ఏంటి? ఇప్పుడు f ఆఫ్ m అంటే m టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 8 m స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు అలాగంటే గమనించండి, మనకి ఇప్పుడు f ఆఫ్ d ప్లస్లో m పెట్టుకుంటే ఇదంతా m అయిపోతుంది, ఇది m అయిపోతుంది. ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని మనం వేసుకోవచ్చు అకార్డింగ్ టు ద యాక్సిలరీ ఈక్వేషన్. సో అందుకోసం మనకి ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే m టు ద పవర్ 4 ఉంది కదా, నేను m స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 2 2s are 4. ఓకే, సో ప్లస్ 8 m స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇది ఎలా ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. అంటే m స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఓకే, a స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇగో చూడండి, a స్క్వేర్ ఇదిగోండి. b స్క్వేర్ అంటే
4 స్క్వేర్ ఏంటి 16, ఇది 2ab ఫామ్లో ఉంది. ఇలా ఉంటే సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ స్క్వేర్ ఉంది, అది ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏగా రాసుకోవచ్చు కదా. సో అలాగా m స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 4, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అంటే ఇవి రెండు ఉన్నట్టు, ఇదొకటి ఇదొకటి, ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4 అవతలకు వెళ్తే ఏమవుతుందంటే m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4 వెళ్తుంది అవతలకి, స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అయిపోతుంది. రూట్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే m ఈజ్ ఈక్వల్స్ టు ±2i వస్తుంది. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే ఇలా వచ్చింది, మరి ఇది సాల్వ్ చేస్తే కూడా మనకు అదే వస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు ±2i వస్తుంది. ఇప్పుడు మనకి రెండు రూట్స్ ఈక్వల్గా కనిపిస్తున్నాయి కాబట్టి, రైట్, రెండు రూట్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ రూట్స్ మనకి ఎలా ఉన్నాయి అంటే కాంప్లెక్స్ కంజుగేట్ రూట్స్లా ఉన్నాయి. సో మీకు అర్థం కావడానికి నేను పక్కన డిస్ప్లే చేస్తున్నాను కదా, ఆ బేసిక్స్ చూడండి, బేసిక్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఏంటి ఎలా ఉన్నాయి, కాంప్లెక్స్ కంజుగేట్ రూట్స్లా ఉన్నాయి. సో ఇలాగుంటే ద పేర్ ఆఫ్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కంజుగేట్ రూట్స్ అని మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత y ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే c1 ప్లస్ c2x, ఓకే, కాస్ 2x ప్లస్ c3 ప్లస్ c4x sin 2x. సో ఇది మన ఆన్సర్ స్టూడెంట్స్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటే స్టూడెంట్స్. ఇప్పుడు ఈ ఎరేజ్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, ఇది ఎరేజ్ చేద్దామా? ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం మనం. చాలా అంటే చాలా సింపుల్ సమ్ అది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆ ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమిచ్చాడు, d² ప్లస్ 2d ప్లస్ 1 y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం, ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఎందుకంటే ఇందాక మనకి ఈ ఫామ్ ఇస్తే మనం ఈ ఫామ్ తెచ్చుకున్నాము, డైరెక్ట్గా కూడా ఇచ్చా కాబట్టి మనం తెచ్చుకోవడం అవసరం లేదు, ఇంకా అదే వేసుకోండి. ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 ఈజ్ ఏ homogeneous linear differential equation of the ఫామ్ ఏంటి, ఫామ్ వచ్చేసి మనకి f d y ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉన్నట్టు. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, f ఆఫ్ dy ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వేషన్ 2 అనుకోండి. దీన్ని కంపేర్ చేయండి. ఓకే, కంపేరింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 కంపారిజన్ చేస్తే ఏమవుతుందంటే 0 0 y వెళ్ళిపోతుంది. f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ వస్తుంది. సో రాసుకోండి, f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు d² ప్లస్ 2d ప్లస్ 1, రైట్, ఇలా వచ్చింది. ఓకే, f ఆఫ్ d ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇలా వచ్చింది. అకార్డింగ్ టు ద యాక్సిలరీ ఈక్వేషన్ వైజ్గా f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0గా తీసుకుంటున్నాం. అంటే సింపుల్గా m అనేది ఇక్కడ దీంట్లో వేసుకుని ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాం ఫ్రెష్గా మీకు. అంటే ఇప్పుడు d ప్లేస్లో m వేసుకోండి, m² ప్లస్ 2m ప్లస్ 1, ఇదే f ఆఫ్ m ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదా ఏ ఫామ్లో చూసుకుందాం. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా ఉంది. అంటే a² అంటే m², b² అంటే 1², 2ab 2m ఉంది. సో ఇలాగుంటే
దీని రూట్స్ ఎలా వస్తాయి? సింపుల్, m రైట్, m ఈజ్ ఈక్వల్స్ టు మనకి -1 వస్తుంది. అంటే ఇలా రాసుకోవచ్చు అంటే చూడండి. సో ఇప్పుడు m+1 హోల్ స్క్వేర్ ఉంది అంటే m+1 ఇంటూ m+1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, అంటే ఎలాగా? ఇందాక మీకు చెప్పాం కదా, ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ కదా, ఆ విధంగా వచ్చింది. సో మనం ఒక్కటే తీసుకున్నాం, అప్పుడేమవుతుంది? m+1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. అప్పుడు ఈ 1 అవతలకు వెళ్ళింది అనుకుందాం, -1 అంటే m ఈజ్ ఈక్వల్స్ టు -1. అలానే ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి -1 వచ్చింది, ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? -1 వస్తుంది. అంటే ఒకసారి ఏమో m+1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని వేసుకుని సాల్వ్ చేస్తాము, మళ్ళీ ఇంకోసారి m+1 m+2 ఏది ఉంటే అది తీసుకొని సాల్వ్ చేసుకోవాలి. బట్ రెండు రూట్స్ సేమ్గా వచ్చినాయి. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ చెప్పాం కదా, జనరల్ సొల్యూషన్ అంటే మనం డిస్ప్లే చేస్తాం కదా, చూడండి డిస్ప్లే చేస్తాం కదా, ఇక్కడ మనకి ఉన్న ఆ ఒక ఫామ్ బట్టి మనం ఆ ఫామ్లో తీసుకోవాలి. ఓకే, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు c1 ప్లస్ c2 ఆఫ్ x రైట్ e⁻m(x). చూడండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు మనకి ఫార్ములా అక్కడ ఏముంది చూడండి, అదే మనం ఇక్కడ వేసుకున్నాం. అయితే m వాల్యూ ఏంటి? -1. ఇందాక m వాల్యూ ఏంటి? 2 వచ్చింది మనకి, కాబట్టి కాస్ పక్కన 2 సైన్ పక్కన 2 వేసుకున్నాం రైట్. సో అలానే ఇక మనం m ప్లేస్లో -1 పెట్టుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది? c1 ప్లస్ c2x e⁻(x). ఇది మన ఫైనల్ సొల్యూషన్. ఓకే, అంటే -1ని మనం ఇక్కడ వేసుకున్నాము, ఆన్సర్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మరి ఈ వీడియో మీకు ఎంతో ఈజీగా అర్థమనుకున్నాను స్టూడెంట్స్. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి, అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలి. అలానే ఎంసెట్ సంబంధించి అండ్ బీటెక్ సంబంధించి మీ జూనియర్స్కి ఫ్రెండ్స్కి మన ఛానల్ రిఫర్ చేయండి. బాయ్.